హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లాస్ ఇన్ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ఒక డిఐవై అయితే చేస్తున్నా, గజమాల చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇంకా నేను దీనికోసం అయితే కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను. ఇంకా 2 కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా బ్లేడ్తో సింగిల్గా కట్ చేయడం అంటే టైం టేకెన్, అలాగే కొంచెం కష్టం కూడా. సో ఇలా 2 కలిపి కట్ చేసేసుకున్నాను. ఇంకా దీని పైన వచ్చేసి ఇలా బౌన్సీగా ఉండదని చెప్పేసి నేనైతే ఇలా కాటన్ అయితే గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇది పట్టడం వల్ల కొంచెం మెత్తగా కనిపిస్తుంది, ఇంకా లుక్ కూడా బాగుంటుందని చెప్పి నేను ఇలా కాటన్ అయితే ఫుల్గా అంటించేసాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కాటన్ పెట్టినట్టు కనిపించకుండా లైనింగ్ క్లాత్ వేసి దానిపైన నా దగ్గర ఒక రెడ్ కలర్ క్లాత్ ఉంటే ప్లెయిన్ది, అది కూడా నేను 2 కలిపి గ్లూతోనే అంటించేసాను బ్యాక్ సైడ్, ఇలా పెద్దగా కట్ చేసుకుని. సో దట్ మనకి కాటన్ కట్ పెట్టినట్టు అసలు కనిపించదు ఇలా 2 వేయడం వల్ల. అండ్ ఇంకా ఈ గ్లూ యూజ్ చేసి అయితే పెట్టేశాను. చాలా సింపుల్గా అయితేనే అంటుపోయింది, కాకపోతే కొంచెం ఇది పట్టుకుని ఉండాలన్నమాట అంటుకునే వరకు. ఇలా నేను ఫస్ట్ ఒక లేయర్ అంటించి తర్వాత ఇంకో లేయర్ అయితే అంటించాను. మనం స్టిచ్ చేయకుండానే ఈ గజమాల అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా నేను 2 అయితే ఇలా అంటించేసుకున్నాను. ఇవి వాడడానికి కొంచెం సేపు అయితే అలా పెట్టేశాను అనమాట. ఇవాళ పెడితే కొంచెం డ్రై బాగుంటాయి అని చెప్పి నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్కి. ఇంకా అయితే ఈ గోటపట్టి లేస్ అయితే తీసుకున్నాను. దీనిపైన మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందాము. ఇంకా నేను ఇలా లైన్స్ కింద అయితే గీసుకున్నాను చాక్ పీస్తో. ఇప్పుడు ఇదైతే నేను సింగిల్ లైన్ కింద ఫస్ట్ అంటించుకుని ఆ తర్వాత ఇలా బ్లాక్స్ వచ్చేట్టుగా అయితే నేను లేస్ని ఇలా బ్యాక్ సైడ్ అంటించేసాను. దీన్ని కూడా ఎక్కడ స్టిచ్ చేయలేదు, ఆ గ్లూతో అయితే చాలా బాగా స్టిక్ అవుతుంది. ఇంకా ఇలా అయితే మొత్తం అంటించేసుకున్నాను 2 గజమాలకి. ఇంకా మిడిల్లో ప్లెయిన్గా ఉందని నా దగ్గర స్టోన్స్ ఉంటే అవి కూడా గ్లూతోనే అంటించేసాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.